పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు స్వామి. నీ కృపచేత ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినందుకే మమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజలు ఆశీర్వదించబడినట్లుగా, క్షేమం పొందినట్లుగా, ఆరోగ్యము పొందినట్లుగా, ప్రభువా మేలు చేత తృప్తిపరచబడినట్లుగా చేస్తున్న ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకిస్తూ జవాబునిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రస్తుత పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి దేవునిగా, మెరుగుపరిచే దేవునిగా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మీరు ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయుటకు సమర్థుడువు, శక్తి కలిగిన వాడు. నీ వాక్కును మీరు పంపించండి, ప్రార్థనలు ఆలకించండి. ప్రభువా, ఒక గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించి ఈ తెగుళ్ళు తొలగిపోనట్లుగా, ఆగిపోనట్లుగా మీరు కార్యాలు చేయబోతున్నందుకై స్తోత్రాలు. దేశమంతా క్షేమాభివృద్ధి చెందినట్లుగా, తిరిగి మరలా శాంతితో సమాధానంతో ప్రజలు నింపబడినట్లుగా మీరు ద్వారాలు తెరవబోతున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయనా, స్తోత్రాలు. ప్రతి శాపమును నుంచి ప్రజలు విడుదల పొందినట్లుగా, ప్రభువా, వారి పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా ప్రార్థించేవారిగా, నీ తట్టు తిరిగేవారిగా తండ్రి, ఇది ఒక హెచ్చరికగా మేము తీసుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ఉన్న మహిమను మీరు పంపించండి, నీ సన్నిధిలో ఉన్న ప్రభావము చేత మీరు నింపండి. నా సన్నిధిన సంపూర్ణమైన ఆరోగ్యం కలదని నీ వాక్యము సెలవిస్తున్న ప్రకారముగా ఆరోగ్యములో ప్రభువా మేము భద్రపరచబడడానికి మీరు మేలు చేస్తున్నందుకై స్తోత్రాలు. మీ రెక్కల నీడలో మీరు భద్రపరచండి తండ్రి, మీ చేతి నీడలో మీరు దాయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. కృప అనుగ్రహించండి. మీ కృప లేకపోతే ఈ పరిస్థితిలో మేము బ్రతకలేం ప్రభువా. నీ కృప మాకు చాలా అవసరమైంది. సహాయం చేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటల ద్వారా యేసే నామాన్ని మహిమపరుద్దాం. కలిసి పాడుతూ యేసేకు మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. ఇటు పయనించు సోదరా, నిస్సిదరి చేరుము సోదరి. నీకు జయమిచ్చును సోదరా, నీకు శుభమిచ్చును సోదరి. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. పాడైన మోడైన బ్రతుకును చిగురించును కల్వరి. నీలోన కోరికలన్నీ నెరవేర్చును ఈ కల్వరి. పాడైన మోడైన బ్రతుకును చిగురించును కల్వరి. నీలోన కోరికలన్నీ నెరవేర్చును ఈ కల్వరి. ప్రభుదయలో ఈలలో ఫలించి వర్ధిల్లుగాక. ప్రభుదయలో ఈలలో ఫలించి వర్ధిల్లుగాక. చిగురించి శోభిల్లుగాక. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. నిస్సీ కల్వరి, ఇది యేసుని కృప గురి. శోధన వేదనలన్నీ తొలగించును కల్వరి. రోదన రోగములన్నీ కడుగును ఈ కల్వరి. శోధన వేదనలన్నీ తొలగించును కల్వరి. రోదన రోగములన్నీ
కడుగును ఈ కల్వరి. ప్రభు దయలో ఈలలో ఫలించి వర్ధిల్లుగాక. ప్రభు దయలో ఈలలో ఫలించి వర్ధిల్లుగాక. చిగురించి శోభిల్లుగాక. నిస్సీ కల్వరి ఇది యేసుని కృపగురి. నిస్సీ కల్వరి ఇది యేసుని కృపగురి. రక్షణ లేని మనకై రక్తము చిందించెనేసు. కల్వరిలో ప్రతి పాపికై మృతి నొంది లేచెను క్రీస్తు. రక్షణ లేని మనకై రక్తము చిందించెనేసు. కల్వరిలో ప్రతి పాపికై మృతి నొంది లేచెను క్రీస్తు. నడిపించును విడిపించును నీ ప్రతి అవసరము తీర్చును. నడిపించును విడిపించును నీ ప్రతి అవసరమును తీర్చును. నిస్సి కల్వరి దరి చేరుము. నిస్సి కల్వరి ఇది యేసుని కృపగురి. నిస్సి కల్వరి ఇది యేసుని కృపగురి. ఇటు పయనించు సోదరా నిస్సి దరి చేరుము సోదరి. నీకు జయమిచ్చును సోదరా నీకు శుభమిచ్చును సోదరి. నిస్సి కల్వరి ఇది యేసుని కృపగురి. నిస్సి కల్వరి ఇది యేసుని కృపగురి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన ఉచితమైన కృప చేత వాళ్ళందరినీ కాపాడి మరొక సందర్భంలో దేవుని వాక్యాన్ని ఈ విధంగా మనము ధ్యానం చేసుకునే అవకాశాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించినందుకు ప్రభును స్తుతిస్తున్నాను. పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబు పుస్తకము 22వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, మేలు కలుగును. అలాగున మనం చేసిన ఎడల మనకి మేలు కలుగుతుంది. మన జీవితంలో మేలు అనుభవించాలన్నా, మన జీవితంలో సమాధానాన్ని మనం పొందుకోవాలన్నా యోబు గ్రంథకర్త ఈ విధంగా ఒక వాక్యాన్ని మనకు తెలియచేస్తున్నారు. మనము ఆయనతో సహవాసము చేయాలి. మన సహవాసము దేవునితో ఉన్నప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని కలిగిస్తాడు. ఈ రోజున అనేక మంది కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కానీ కుటుంబంలో పిల్లల ద్వారా కానీ, ఆరోగ్య విషయంలో కానీ, పరిస్థితులు బట్టి కానీ అసమాధానం ఎలుబడి చేస్తూ ఉంది. సమాధానం ఎలుబడి చేయాలి మన జీవితంలో. దేవుడితో మనం సహవాసం చేస్తే ఆ దేవుడు మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని ఆయన ప్రకటిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సహవాసం ఎవరితో చేస్తున్నాం? మన సహవాసం లోకస్తులతోనా? మన సహవాసము అపవిత్రమైనటువంటి వ్యక్తులతోనా? మన సహవాసము స్నేహితులతోనా? లేక బలహీనమైనటువంటి అనుభవాలు కలిగిన వారితో మనం సహవాసం చేస్తున్నామా? దేవుని వాక్యంలో విశ్వాసులతోనే సహవాసం చేయాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. లోకంలో ఉన్నవారికి దేవుని బిడ్డలకు సాంగత్యం లేదు. మనం ప్రత్యేకించబడి పవిత్రపరచబడి యేసు రక్తంలో కొనబడి కడగబడినటువంటి మన సహవాసము యేసయ్యతోనే మన సహవాసం కొనసాగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి జీవితంలో
ఆ సహవాసపు అనుభవాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున మాటకు నేను దేవునితో కలిసి ఉన్నాను, సహవాసం చేస్తున్నాను అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ అనుభవాల్లో కనిపించేది చాలా తక్కువగా ఉన్నాయి. కనుక దేవుని వాక్యం ద్వారా ఆ భక్తుని జీవితంలో అతను సహవాసపు అనుభవాలు ఎలా ఉన్నాయి, దానికి తగ్గ జీవితం ఎట్లా అతనిలో మనం చూస్తున్నాం అనేది గమనించుకుని కొన్ని పాఠాలు నేర్చుకుని ఆ ప్రకారంగా మనం దేవునితో సహవాసము కలిగిన విశ్వాసముగా ఉండి సమాధానాన్ని మనం అనుభవిద్దాం, మేలు చేత మనం తృప్తిపరచబడదాం. దయచేసి బైబిల్లో నుండి ఆ వ్యక్తిని మనం చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో 1 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 పలకలను నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధి నిలిచి ఉండవలెను. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు. ఏ నరుడు మోషే తానుకు యెహోవా ఆజ్ఞాపించినట్టుగా ఉదయముందు పెందలకాడే లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సినాయి కొండ ఎక్కగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేకిని దేవునికి మధ్యనున్నటువంటి ఒక సహవాసాన్ని మనం చూడగలుగుతాం. నిర్గమకాండం 34వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరియు యెహోవా మోషేయుతో అని ప్రారంభించబడింది ఆ అధ్యాయం. యెహోవా ఎవరితో అంటే మోషేతో. ఈ మోషే ఎవరు? ఒక సాధారణమైనటువంటి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు, సహవాసం కలిగి ఉంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు మనము ఆయనతో సహవాసం చేయాలి. ఈరోజు నీవు కూడా దేవునితో సహవాసం చేయడం ప్రారంభించు. దేవునితో సహవాసం చేస్తున్న కొలది, ఆ లోతైనటువంటి అనుభవాల్లో వెళుతున్న కొలది ఒక సమాధానం, ఒక సంతోషం, ఒక నెమ్మది మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. మోషే జీవితంలో దేవుని బిడ్డలారా, అతడు దేవునితో సహవాసం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండంలోనే ఒక మనుషునితో మాట్లాడుచున్నట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడని రాయబడింది. మనుషునితో మాట్లాడుచున్నట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడట. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. సాధారణమైనటువంటి మోషే. ఎవరు ఈ మోషే? మోషే జీవితాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, మోషే 120 సంవత్సరాలు బ్రతికున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ 120 సంవత్సరాలు 3 భాగాలుగా విభాగించబడితే మొదటి 40 అతడు పోషించబడుతున్నాడు ఐగుప్తు దేశంలో. ఫరో తర్వాత, అనగా రాజు తర్వాత యువరాజుగా అతడు పోషించబడుతున్నాడు. సకల మర్యాదల చేత, సమస్త ఘనత, సమస్త కీర్తి, గొప్ప చేత అతడు ఘనపరచబడుతూ పోషించబడుతున్నాడు యువరాజులాగా. ఇది మొదటి 40 సంవత్సరాలు. రెండవ 40 సంవత్సరం మనం చూస్తే, ఆ 2వ సంవత్సరంలో అతడు పరీక్షించబడుతున్నాడు, దేవుని చేత పరీక్షించబడుతున్నాడు. తన జీవితం పరీక్షించబడింది 40 సంవత్సరాలు. ఆ మామ మందను మేపుకుంటూ 40 సంవత్సరాలు గడిపినట్లుగా మనం చూస్తాం. ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు, తన జీవితాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మిగిలినటువంటి ఆఖరి 40, ఈ 40 పరిచర్యకు అప్పగించబడ్డాడు. 40 దేవుని చేత పోషించబడ్డాడు, 40 పరీక్షించబడ్డాడు, 40 పరిచర్యలో వాడబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మోషే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. సహవాసం కలిగి ఉన్నటువంటి మోషే, దేవుడు మోషేని పిలిచి అతడు పిలవగానే ఆ పిలుపుకు లోబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కొండ ఎక్కమని దేవుడు పిలుస్తున్నాడు మోషేని. ఈ 34వ అధ్యాయంలో
నీవు సినాయి పర్వతం మీదకి రాని దేవుడు పిలుస్తున్నాడు. సహవాసములో ఉన్న అనుభవాలు ఏంటో తెలుసండి. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటకు లోపడటమే సహవాసములో ఉన్న మొదటి అనుభవం. ఈరోజు నువ్వు లోబడుతున్నావా? లోబడేవారే దేవుని సహవాసములో ఉన్నారని అర్థం. లోబడాలి. మోషే దేవునికి లోబడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు. కొండ ఎక్కి రమ్మని దేవుడు పిలవగానే కొండ ఎక్కి దేవుని సముఖములో ఆ సన్నిధిలో ఉండడానికి ఆసక్తి కలిగి, తనకి ఏ భారమున్నా, తనకి ఎలాంటి బలహీనత ఉన్నటువంటి పరిస్థితి అయినా అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మాటకు లోబడుతున్నాడు. లోబడటంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మన సహవాసంలో మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవునికి లోబడేవారే ఆయనతో సహవాసంలో ఉన్నారు. ఈరోజు నువ్వు ఎవరికి లోబడుతున్నావు? ఈరోజున నీకు నచ్చిన ఆలోచనలకు నువ్వు లోబడిపోతున్నావా? నీ మనసుకు నువ్వు లోబడిపోతున్నావా? దేవుని ఇష్టానికి లోబడుతున్నావా? దేవుని ఆలోచనకు లోబడుతున్నావా? దేవుని మార్గానికి లోబడుతున్నావా? దేవుడు నీకు ఏమైతే చెప్పాడో ఆ మాటకు లోపడే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మానవులు దేవునికి లోబడటం మానేశారు. కానీ ప్రకృతి ఈ లోకం దేవుని మాట చేత సృష్టించబడినటువంటి ఈ ప్రకృతి దేవుని మాటకు లోబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. లూకాసు సువర్తమానములో దేవుని బిడ్డలారా గమనించండి. లూకాసు సువర్తమానం 8వ అధ్యాయము 25వ వాక్యంలో మనం చూద్దాం. లూకాసు సువర్తమానం 8వ అధ్యాయం 25వ వాక్యం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవే. ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచు ఉన్నవి. దేవుడు గాలిని ఆజ్ఞాపిస్తే గాలి లోబడుతుందని రాయబడింది. అలాగే నీటిని ఆజ్ఞాపించాడు, నీరు కూడా లోబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భం ఎక్కడో మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు శిష్యులు ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణములో, ఆ ఓడలో, ఆ సముద్రములో ఒక భయంకరమైనటువంటి గాలి, ఒక భయంకరమైనటువంటి అల్లకొల్లోలంతో కూడినటువంటి పరిస్థితుల్లో, ప్రయాణం ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు ఆ గాలిని చూసి గాలిని గద్దించాడు. గాలి, ఆ నీళ్లు, ఆ సముద్రము నిమ్మలమైనట్లుగా మనము వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని మాటకి ఎవరు లోబడుతున్నారంటే ప్రకృతి లోబడుతుంది అనే దానికి ఉదాహరణకి ఈ మాట మీకు చెప్తున్నాను. అంత మాత్రమే కాదండి, మన విరోధైనటువంటి అపవాది సాతానుడు కూడా దేవునికి లోబడుతున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు. బైబిల్లో గమనించండి. లూకాసు వర్తమానం 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వర్తమానం 10వ అధ్యాయము 17వ వాక్యం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. దేవునికి స్తోత్రం. దెయ్యాలు కూడా దేవుని మాటకు లోబడుతున్నట్లుగా అక్కడ రాయబడింది. దెయ్యాలు కూడా లోబడుతున్నాయి. గాలి లోబడుతుంది, సముద్రం లోబడుతుంది, అలాగే దెయ్యాలు కూడా లోబడుతున్నాయి. ఆయన ఆజ్ఞాపించగానే దెయ్యాలు వెళ్ళిపోతున్నట్లుగా, ఆ గద్దింపుకు లోబడి వెళ్ళిపోతున్నట్లుగా, విడచిపోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాటకు లోబడినప్పుడు, మనం గద్దించినప్పుడు సాతానుడు కూడా పారిపోతాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 7వ వాక్యంలో రాయబడినటువంటి మాట మనం చూద్దాం. మనం దేవునికి లోబడినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోవును అనే మాట రాయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 7వ వాక్యంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి లోబడుతున్నాం? మరి ఆ దేవునికి లోబడితే అపవాది మనం గద్దించగానే వాడు పారిపోతాడు, శ్రమలు పారిపోతాయి. మన మీద ఉన్న తెగుళ్ళు, మన మీద ఉన్నటువంటి అపవాది మంత్రాలు, అపవాది తంత్రాలు అన్నీ కూడా మనల్ని విడచిపోనట్లుగా మనం గద్దించగలిగిన శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. యేసు రక్తము ద్వారా మనం అధికారం కలిగినటువంటి, పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులంగా దేవుడు మనల్ని ముద్రించాడు. దేవుని బిడ్డలారా,
అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాము ఒక విగ్రహారాధికుడు, దేవుని ఎరగనటువంటి ప్రజలుగా అబ్రహాం కనిపిస్తున్నాడు. అటువంటి అబ్రహామును దేవుడు పిలవగా, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, దేవుడు అబ్రహామును పిలవగానే అబ్రహాం లోబడుతున్నాడు. అతన్ని నీ తండ్రి ఇంటి నుండి నీ ఆస్తిని, నీకున్నటువంటి సమస్తాన్ని, నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని, నీ ప్రజలందరినీ నువ్వు విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి బయలుదేరమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చూపించలా, కానీ దేవుడు బయలుదేరమంటున్నాడు. బయలుదేరిన మాటకు లోబడి అబ్రహాం ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మాటకు లోబడ్డాడు అబ్రహాం. అందుకే నేడు విశ్వాసమునకు తండ్రిగా అబ్రహాం ఎంచబడుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, అతడు ఎక్కడికి వెళ్ళాలో ఎరగకయే ప్రయాణం చేశాడని వాక్యంలో రాయబడింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ప్రయాణం చేయమన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళమన్నాడో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, గమ్యం ఏంటో తెలియదు, ఆ దేవుడు ఎవరో కూడా తెలియదు. దేవుడు ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ రెండు విషయాల్లో కూడా అబ్రహాము దేవుని నమ్మి, దేవుని మాట మీద విధేయత చూపి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అబ్రహాం అలాగే నమ్మాడు. అతని నమ్మకం అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడింది. లోబడుట, అబ్రహాం లోబడ్డాడు. అందుకే ఇస్సాకు కూడా అబ్రహాముకు తండ్రి యెహోవాకు లోబడున్నాడు, అబ్రహాం యెహోవాకు లోబడున్నాడు. ఇప్పుడు కుమారుడైనటువంటి ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాముకు లోబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు తండ్రిగా నువ్వు ఉన్నప్పుడు నీవు దేవునికి లోబడటం నేర్చుకుంటే, చాలామంది అంటారు మా పిల్లలు మా మాట వింటలేదండి, మా మాటకు లోబడట్లేదు అంటారు. మీ పిల్లలు మీకు లోబడాలంటే నీవు నీ తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి నీవు లోబడాలి. అప్పుడు నీ కడుపును పుట్టిన నీ పిల్లలు నీకు లోబడేటట్లుగా దేవుడు వారి మనస్సును, వారి ఆలోచనలు నీకు అప్పగించి వారి హృదయాన్ని స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, లోబడటంలో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కాదండి. దేవుని బిడ్డలారా, ఒక రూపాంతరపరచబడే అనుభవంలోనికి వెళ్ళిపోతున్నారు. లోబడటంలో అనుభవంలో రూపాంతరపరచబడిపోతున్నారు. యేసుక్రీస్తు వారి వివాహానికి వెళ్ళారు. ఆ వివాహంలో అంతవరకు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, కానీ అకస్మాత్తుగా ద్రాక్షరసం అయిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి ద్వారా యేసయ్యకు విజ్ఞాపన చేస్తున్నారు. ద్రాక్షరసం కొరకు బ్రతులాడుకుంటున్నారు. ద్రాక్షరసం అవసరమై ఉంది. యేసుక్రీస్తు వారు పనివాడిని పిలిపించి రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. ఆ నీళ్ళలో మొదటి గ్లాసును తీసుకుని పెళ్లి పెద్దకి ఇమ్మని యేసయ్య చెప్తున్నట్లుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం. అవసరము నీరు, అక్కడ అవసరము ద్రాక్షరసం. అయితే యేసయ్య అంటున్నాడు, ఈ నీరుని తీసుకుని వెళ్ళండి అంటున్నాడు. నీరుని తీసుకుని వెళ్తున్న ఆ వ్యక్తి దేవుని మాటకు లోబడ్డాడు. లోబడుట వలన నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. ఈరోజు నీవు లోబడుట వలన నీ దుఃఖము మధురముగా, సంతోషంగా దేవుడు మారుస్తాడు. నువ్వు లోపడుట వలన నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. లోపడుట వలన నీ కన్నిటిని నాట్యముగా దేవుడు మారుస్తాడు, రూపాంతరపరుస్తాడు. నీ బ్రతుకులో చేదైనటువంటి అనుభవాన్ని రుచికరంగా దేవుడు చేయడానికి శక్తి కలిగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, ఆయన చేయుటకు సమర్థుడని దేవుని నామములో ఈ మాటలు మీకు ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. మనము లోబడే కొద్దీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. బైబిల్లో మీరు అలాగే కొంచెం ఆలోచన చేస్తూ వెళితే, ఒక గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. అతడు గుడ్డివాడు, చూపు అవసరమై ఉంది. యేసయ్య మట్టిని ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను అతని కళ్ళకి రాసినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. బురదను అతని కళ్ళకి రాసి, ఇప్పుడు పోయి నీవు షిలోహులోనికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అని వాక్యంలో రాయబడి. ఎక్కడికి వెళ్ళి కడుక్కోవాలి? అతని చూపు అవసరమై ఉంది. చూడలేనటువంటి వాడికి ఎంత బాధ అవసరమా? అక్కడే దేవుడు ముట్టి కన్నులు తెరవచ్చు కదా. కానీ లోపడుతాడా లేదా? లోపడితే స్వస్థత కలుగుతుంది. ఒకటి, లోపడటం వలన నీ జీవితంలో తారుమారులటి పరిస్థితులు లేక నీ జీవితంలో ఉన్నది లేనట్టుగా దేవుడు చేస్తాడు. రెండవదిగా, లోపడుట వలన స్వస్థత నీ జీవితంలో కలుగుద్ది. చాలామంది అంటారు, ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు చెప్పాడా? నువ్వు ఆ పని చేయాల్సిందే. దేవుడు సేవకుని ద్వారా నీతో మాట్లాడా? ఆ మాటకు నువ్వు లోపడితే ఆరోగ్యం నీ జీవితంలో కలుగుద్ది, స్వస్థత నీ జీవితంలో కలుగుద్ది.
తెగుళ్ళు వ్యాధుల్లో నుంచి నీ కుటుంబం, నీ పిల్లలు, నీ గుడారము విడిపించబడి ఒక శక్తి కలిగినటువంటి దేవుని కాపుదలో, దేవుని కంచెలో, దేవుని రక్తపు కోటలో కాపాడబడి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం కొంచెం లోతులోనికి వెళితే పేతురు జీవితాన్ని మనం గమనించగలుగుతాం. సీమోన్ పేతురు రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు. వాస్తవానికి అతను చేపలు పట్టే జాలరిగా అతను వృత్తి కనబడుతూ ఉంది. చిన్నప్పటి నుండి ఆ వృత్తిలో ఆ అనుభవాలతో ఎదిగినటువంటి వ్యక్తి, చేపలు పట్టే నైపుణ్యత, ఆ శక్తి, ఆ ఆలోచనలు అన్నీ కూడా బాగా అభ్యసించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అయితే దేవుని బిడ్డలారా, రాత్రంతా కూడా తనతో పాటు ఉన్నటువంటి మరి కొంతమంది కలిసి రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేపైనను కూడా మనకు దొరకలేదని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడు ఉదయాన్న సీమోన్ పేతురును చూసి, సీమోన్ పేతురుతో దేవుడు అంటున్నాడు, నీ దోణెను కొంచెం లోతులోనికి తీసుకుని వెళ్ళు, నీ దోణెను కొంచెం లోతులోనికి తీసుకుని వెళ్ళు. దేవుని బిడ్డలారా, గమనించండి, యేసయ్య సీమోన్ పేతురుతో అంటాడు, ఇప్పుడు నువ్వు వల వెయ్యి. ఎప్పుడు? ఉదయకాలం. వాస్తవానికి చేపలు పట్టే వాళ్ళకి చాలామందికి తెలిసినటువంటి సత్యం ఏంటంటే, చేపలు సముద్రంలో కానీ ఎక్కడైనా ఒక చోట చేపలు పట్టాలి, చేపలు దొరకాలి అంటే ఎక్కువగా రాత్రికే సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్తారు. ఎందుకంటే రాత్రిపూట చేపలు ఆ చల్లదనానికి, ఆ చీకటికి, ఆ చల్లదనానికి, ఆ మంచుకి ఆ చేపలు పైకి వచ్చి పైన తేలాడుతూ ఉంటాయి, పైన తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈజీగా అవి దొరకడానికి అవకాశం ఉంటుంది. అదే ఉదయం అనుకోండి, సూర్యుని కాంతి పడుతుంది కాబట్టి, ఆ వెలుగు పడుతుంది కాబట్టి ఆ చేపలు లోపంలోనికి, అంటే సముద్రం నడిభాగంలోనికి, లోతులోనికి వెళ్ళిపోతాయి. అప్పుడు వల వేస్తే చేపలు దొరకడానికి అవకాశం ఉండదు. ఇది చాలామందికి తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, గమనించండి, ఇప్పుడు సీమోన్ పేతురు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తే, అయినా కూడా ఒక చేప దొరకలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి జీవితంలో నష్టపడి ఎటువంటి లాభం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడి అక్కడ రాయబడింది, అయినను నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పి సీమోన్ పేతురు వల వేయగా వలలు పెకిలించబడే అన్ని విస్తారమైన చేపలు దొరికినట్లుగా వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఒకవేళ ఆశీర్వాదాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ దేవుని మాట మీద మనము లోబడితే కనుక ఆ లోబడిన వ్యక్తి జీవితంలో సమృద్ధికరమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? సేవకులు చెప్పిన మాటకు లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడుతున్నావా? ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది కదా, దేవుని బిడ్డలారా, నా మాట శ్రద్ధగా వినిన ఎడల, నా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించిన ఎడల ఏ దీవెనలు మీకు ప్రాప్తిస్తాయి. దీవెనలు మన జీవితంలో ప్రాప్తించాలంటే ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి వాటి ప్రకారంగా మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి గమనించండి దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. విశ్వాసమును బట్టే నోవాహు భయభక్తులు కలవాడై దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయాన్ని మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, విశ్రాంతిలో ప్రవేశించుదురు. 6వ వాక్యంలో, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు, మాట నిశ్చయము కనుక సువార్త వినిన వారు అవిధేయత చేత
ప్రవేశింపలేదు కనుక విధేయత లేకపోవటం, లోబడకపోవటమే అవిధేయత. లోబడకపోవటం. బైబిల్ అంతట్లో మీరు గమనిస్తే ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి వ్యక్తి జీవితంలో రెండు అనుభవాలు చూస్తాం. విధేయత లేకపోతే అవిధేయత. విధేయత ఉన్న వ్యక్తి జీవితం ఆశీర్వదించబడినట్లుగా, అవిధేయతతో ఉన్న వ్యక్తి జీవితం తన్ను తానే త్రుంచుకున్న తన జీవిత పరిస్థితులు మనం చూస్తాం. లోబడకపోవటం. గమనించండి దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథకర్త చెప్తున్న మాట ఏంటంటే, కొందరు అవిధేయత చేత ప్రవేశింపలేకపోతున్నారు, అవిధేయత చేత ఆశీర్వదించబడలేకపోతున్నారు. నీ జీవితంలో కూడా ఒకవేళ లోబడకపోవటాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఈరోజు చాలామంది మేము దీవించబడట్లేదండి, మేము కష్టపడుతున్నాం కానీ సంపాదించుతున్నాం కానీ మా జీవితంలో ఆశీర్వాదం లేదు, సుఖము లేదు, సంతోషం లేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని వాక్యానికి లోబడు, దేవుని క్రమానికి లోబడు, దేవుడిచ్చిన కట్టడలకు. దేవుడితో మాట్లాడి కొన్ని సందర్భాల్లో మోషేతో మాట్లాడి, సహవాసంలో ఉన్న మోషేతో మాట్లాడి, మోషేని ఎలా పిలిచాడో, అబ్రహాముని ఎలా పిలిచాడో, సీమోను పేతుని ఎలా దర్శించాడో, అలాగే కొన్ని సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటను నువ్వు గ్రహించి దానికి లోబడినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కొంతమంది ప్రవేశించలేదంట. 11వ వాక్యాన్ని చూస్తే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడూ పడకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడము. కొంతమంది లోబడకపోవటాన్ని బట్టి పడిపోయారు, అవిధేయత చూపటాన్ని బట్టి పడిపోయారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అవిధేయత చూపిస్తున్నావా? పడిపోయే స్థితిలో నువ్వు ఉంటావు. జాగ్రత్త. పడిపోకుండా ఉండడానికి నువ్వు కాపాడుకో. నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోతుందా? ప్రార్థనలు పడిపోతున్నాం, విశ్వాసులు పడిపోతున్నాం, యథార్థతలోంచి పడిపోతున్నాం. పడిపోవడానికి మూల కారణం ఏంటంటే లోబడకపోవటం, విధేయత చూపించకపోవటం. కొంతమంది పడిపోతున్నారు. బైబిల్లో మీరు ఉదాహరణకు చూస్తే ఆదాము, అవ్వ, వారు దేవుని యొక్క విధేయతలో, దేవుని యొక్క సమర్పణలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతున్నటువంటి ఆ దంపతుల, ఆ కుటుంబంలో పతనము, పడిపోవడానికి గల కారణం, పరిశుద్ధతలో నుంచి పడిపోవడానికి, దేవుని సహవాసంలో నుండి ఆదాము, అవ్వ పడిపోవడానికి గల కారణం ఏంటంటే వారు విధేయత చూపకపోవటం, మాటకు లోబడకపోవటం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం బైబిల్లో చూస్తే నెనెవే పట్టణస్థులు మనం చూడగలుగుతాం. నెనెవే పట్టణస్థులు వీరు 125,000 మంది ప్రజలుగా ఈ పట్టణంలో జనసంచారం జరుగుతూ ఉంది. ఇంచుమించుగా ఒక 60 కిలోమీటర్లు చదరపు అడుగులతో 60 కిలోమీటర్లు విశాలమైనటువంటి పట్టణం ఇది. ఈ పట్టణంలో దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పట్టణ పరిస్థితులు దేవుడు చూశాడు. ఆ పట్టణంలో తిరుగుబాటుతనం, ఆ పట్టణంలో ఉన్నటువంటి గర్విష్టి ప్రజలను, ఆ పట్టణంలో ఉన్నటువంటి పాపాన్ని దేవుడు చూశాడు. చూసినటువంటి దేవుడు యోనాను పంపించినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. యోనా ఆ స్థలానికి వచ్చాడు, దైవజనుడైనటువంటి యోనా స్థలానికి వచ్చాడు. ఆ పట్టణం అంతా కూడా ఒక్క రోజునే ప్రయాణం చేసి, ఒక్క రోజునే కాలినడక మీద ప్రయాణం చేసి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా సువార్తను ప్రకటించి, ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతూ ఉంది, దేవుని శాపం మీ మీదకి రాబోతూ ఉంది, మీరు పశ్చాత్తాపడండి, మీరు ప్రార్థన చేయండి అని సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సేవకుని మాటకు లోబడి దేవుని బిడ్డలారా, సహవాసము చేస్తున్న వారిలో మొట్టమొదటిగా దేవుడు చూసేది, కనుగొనేది లోబడుతున్నాడా లేదా. ఈరోజు నువ్వు ఒకరితో కలిసి ఉండాలంటే ఆ ఒకరి ఎడల, ఆ ఒకరికొకరు వారి మాటలు ఒకరికొకరికి సహకరించుకుంటూ, తగ్గించుకుంటూ లోబడితేనే అక్కడ సహవాసం నిలిచి ఉంటుంది. భార్యాభర్తలు మేము సహవాసంలో మేము కలిసి ఉన్నాము అంటే, కలిసి ఉన్నారు అనే మాటకు అర్థం ఏంటంటే వారి మాటలు కలిసి ఉన్నాయి, వారి మనసు కలిసి ఉంది, వారు లోబడుతున్నారు అని అర్థం. దేవుని బిడ్డలారా, లోబడాలి. యోనా సేవకుడి ద్వారా పట్టణానికి హెచ్చరిక చేయబడింది. హెచ్చరికకు వారు లోబడ్డారు. జరిగినటువంటి వాస్తవమైన విషయం ఏంటంటే, రాజు ఈ సంగతులు విని యోనా గ్రంథాన్ని తెరవండి. యోనా గ్రంథాన్ని మనం చూస్తే ఆగ్నేయగా దేవునికి స్తోత్రం. యోనా పుస్తకము 3వ అధ్యాయము 6-7 వచనాలలో మీ మాటలు రాయబడిని. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మనము
లయమవకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి బలాత్కారములు మానివేయవలను. దేవునికి స్తోత్రం. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని ఆజ్ఞాపించాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనిస్తే రాజుగారు ఆ దేశంలో బలమైనటువంటి వారు, ఘనమైనటువంటి వారు అందరూ కూడా గోనె పట్టు కట్టుకుని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది. దేశం మీదకి శాపం రాబోతుంది, దేశం మీదకి తెగులు రాబోతున్నాయి, దేశం మీదకి ఉగ్రత రాబోతుందని తెలుసుకున్నప్పుడు వారు చేసిన మంచి పని ఏంటంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున మన దేశంలో భయంకరమైనటువంటి తెగుళ్ళు, మన రాష్ట్రంలో భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి శాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఎన్ని పరిస్థితులు తెలుసున్నా కూడా ఇవి ఇంకా చెలరేగిపోతూనే ఉన్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి. నానాటికి కరోనా కేసులు, పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రాష్ట్రాలలో, దేశంలో అలజడి, ఒక కలవరం. దీన్ని ఎలా అరికట్టాలి, దీన్ని ఎలా నిర్మూలపరచాలి? ఎంతోమంది శాస్త్రులు, ఎంతోమంది తెలివైనటువంటి డాక్టర్లు, పరిశోధకులు దీని విషయంలో కంగారు పడుతూ, అధైర్యపడుతూ ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని సముఖంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. దేవుని సముఖంలో దేవుని ఉగ్రత మన దేశంలో నుండి ఆయన ఉగ్రత ఆ ఉగ్రతలో నుండి తప్పించబడట కొరకు, ఆయన కోపాగ్ని మన మీద చల్లార్చబడట కొరకు మనం ఉపవాసముని ప్రార్థన చేయాలి. మనవంతు మనం ఉపవాసంతో కన్నీళ్లతో పశ్చాత్తాపడి పాపమును ఒప్పుకుంటూ, ఇది ఒకవేళ ప్రభు మా వల్ల జరిగినటువంటి శాపమా, మేము తెలియకి తప్పు చేస్తున్నామా, మమ్మల్ని క్షమించండి ప్రభు, మా ప్రాంతాన్ని రక్షించండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన కుటుంబాన్ని తాను మాత్రమే కాకుండా తన ప్రాంతాన్ని, తన రాష్ట్రాన్ని, తన దేశ క్షేమం కొరకు ఎప్పుడు కూడా చేతులెత్తి ప్రార్థన చేసేవాడై ఉండాలి క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో ఆ ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు, ఆ శాపంలో నుంచి వారు తప్పించబడ్డారు, ఆ భయంకరమైనటువంటి దారిద్రతలో నుండి వారు తప్పించబడ్డారు, లోబడి దేవునికి అప్పగించుకున్నారు. ద్వితీయోపదేశ కాండములో దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 40 వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40 వాక్యాన్ని. మరియు నీకును నీ తరువాత క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలను. మన దేశములో దీర్ఘాయుష్వంతులగునట్లుగా, ఆయుష్ మధ్యలోనే తీరిపోకూడదు, దీర్ఘాయుష్వంతులగునట్లుగా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా నీవు గైకొనవలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే యెషయా గ్రంథాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. 48వ అధ్యాయంలో 18-19 వచనాల్లో కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాట రాయబడింది. ఆ మాట కూడా చూద్దాం. 48వ అధ్యాయము 18-19 వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవల్లని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారముగును, నీ గర్భఫలము దాని రేణు వలె విస్తరించును. దేవునికి స్తోత్రం. నీవు నా ఆజ్ఞలు ఆలకింపవల్ని నేను ఎంతో కోరుచున్నాను. దేవుడు ఎంతో కోరుచున్నాడు. తన ఆజ్ఞలను మనము ఆలకించాలి, తన మాటకు మనము విధేయత చూపాలి. ఆలకించిన వాళ్ళంట నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందంట. దేవునికి స్తోత్రం. వారు ఆలకిస్తే వారి క్షేమము నది వలె ప్రవహిస్తుంది. నీ క్షేమము నది వలె ప్రవహించాలి. నీవు దీర్ఘాయుష్యవంతునిగా నీ దేశంలో క్షేమాన్ని అనుభవించాలి. నీ క్షేమము నది వలె ప్రవహించాలి అంటే దేవుని బిడ్డలారా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవునికి లోబడి విధేయత చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు లోతుని ఆ యొక్క శాపకరమైనటువంటి ప్రాంతంలో నుండి బయటికి రమ్మన్నప్పుడు లోతు విధేయత చూపించి బయటకు వచ్చాడు. ఆ ప్రయాణములో లోతు 40 సంవత్సరాలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. 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 40 సంవత్
లోతుతో పాటు సహకారిగా ఉంటున్న తన భార్య అవిధేయతతో మరలా వెనక్కి తిరిగి దేవుని ఆజ్ఞకు, దేవుని మార్గానికి అవిధేయతతో వెనక్కి తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె పరిస్థితి అక్కడితో ముగించబడింది. ఆమె చరిత్ర శాపంతో ముగించబడింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో శాపంతో ముగించబడకూడదు. నువ్వు ఆశీర్వాదంతో ముగించుకోవాలి. దేవుని దీవెనలతో నువ్వు ముగించుకోవాలి. తృప్తిపరచబడాలి నీ ఆత్మీయ జీవితం. ఇలాంటి అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉండాలంటే నువ్వు లోబడాలి. సేవకులు కొన్నిసార్లు కొన్ని మాటలు మనకు చెప్తారు. అవి కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తాయి, కొన్నిసార్లు చాలా బాధను కలిగిస్తాయి, కొన్నిసార్లు ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని అనుకుంటాం. కానీ దైవజనుల ద్వారా దేవుడు కొన్ని విషయాలు, కొన్ని హెచ్చరికలు దేవుడు చేస్తాడు. కొన్ని సరి చేసుకునే మాటలు, కొన్ని సరిదిద్దే మాటలు దేవుడు చెప్తాడు. అవి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, వాటికి మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, శాపంలో నుండి, రోగాల్లో నుండి, వ్యాధుల్లో నుండి, బలహీనతల్లో నుండి మన కుటుంబం విడిపించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మూలవాక్యాన్ని మనం మర్చిపోవద్దు. మనం దేవునితో సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేసిన యెడల మనకి సమాధానం కలుగుతుంది. మోషే దేవునితో సహవాసం చేస్తున్నాడు. సహవాసం చేసే వాళ్ళలో ఉన్నటువంటి ఒక్క అనుభవాన్ని గురించి ఈరోజు చెప్పాను. దేవుని చిత్తం అయితే మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ ఒక్క అనుభవం ఏంటంటే లోబడుట. మోషేని దేవుడు పిలిచి రమ్మనగానే మోషే లోబడ్డాడు. ఈరోజు మరి నీవు లోబడతావా? నీవు కూడా లోబడి సేవకుడికి చెప్తున్నట్టుగా ప్రార్థనకు లోబడి ప్రార్థన చేయగలుగుతావా? ఉపవాసం ఉంటున్నావా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? దేవునికి అప్పగించుకుని నీలో ఉన్న చేదైనటువంటి వేర్లన్నీ కూడా కట్ చేసుకుంటూ, దేవునికి ఆయాసకరమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టుకుంటూ, ఈ లాక్డౌన్ సందర్భంలో నీ స్థితిని కూడా నువ్వు సరి చేసుకుంటూ, నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటూ, నీ తలంపులు పరిశుద్ధపరుచుకుంటూ, ఎక్కువగా వాక్యాన్ని చదువుకుంటూ, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ, దేవుని పాటలు పాడుకుంటూ ఆ సహవాసాన్ని కలిగి ఉండి, ఆ సహవాసంలో ఉన్న సమాధానం కలిగి ఉండి నువ్వు జీవించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించి ఆ రకంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహాగణుడా, నిత్య నివాసి, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి, మీరు ఇచ్చిన ప్రభా యేసయ్య, మీరు చెప్పిన ప్రభా యేసయ్య, ఆత్మీయ ఆహారాన్ని బట్టి దేవా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి యేసయ్య, నీ కృపను బట్టి లోబడాలని ప్రభా యేసయ్య, లోబడితే ఆశీర్వాదాలు వస్తాయని ప్రభా మీరు మాతో చెప్పిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. మేమందరం ప్రభా యేసయ్య, ఈ లాక్డౌన్ సందర్భంలో ప్రభా యేసయ్య, నీతో సహవాసం చేసి ప్రభా నీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. మా అవిధేయతలు తండ్రి, నీకు మాకు అడ్డుగా వచ్చిన ప్రతి అవిధేయతను తొలగించి ప్రభా, దుర్మార్గతలన్నిటినీ ప్రభా మా ఇంటి నుండి దూరపరుచుకుని ప్రభా సమాధానం కలిగి ప్రభా నీకు లోబడే బిడ్డలుగా మేము ఉండడానికి గల సహాయం దయచేయండి ప్రభా. నీ ఆత్మ నడిపింపులో ప్రభా మమ్మల్ని ఉంచండి ప్రభా. మా గృహంలో తండ్రి నీ ఆత్మ సంచారం చేయాలి తండ్రి. నేనా నీ కృప దయచేయండి ప్రభా. నీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. నేనా తండ్రి ప్రభా లోపలికి వెళ్ళినప్పుడు, వెలుపలికి వచ్చినప్పుడు మేము లోబడుతూ ఉండాలి తండ్రి, దీవించబడుతూ ఉండాలని నజరేయుడా నా యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ